గురుదేవ, మన సనాతన ధర్మం ప్రకారం చూస్తే మాసంలో 2 విశిష్టమైన రోజులు చెప్తుంటారు. అవును. అమావాస్య, పౌర్ణమి. హ్మ్. అసలు అమావాస్య ప్రత్యేకత ఏంటి? ఆ రోజు చేయాల్సిన పూజలు ఏమైనా చేయొచ్చంటారా? ఆ! ఎందుకు చేయకూడదండి? అమావాస్య చాలా అద్భుతమైన రోజు. ఓకే. ఓకే. అమావాస్యని అంటే ఒక చీకటి రోజుగా మనకి చాలామంది అంటే సరిగా తెలియని వాళ్ళు, మిడిమిడి జ్ఞానంతో ఉన్నవాళ్ళు ఒక అమావాస్యని ఒక దుర్దినంగా ఓకే. అంటే మంచి రోజు కాదు అన్నట్టుగా సృష్టించారు. అసల కానే కాదు. అమావాస్య రోజు ఎవరైతే హ్మ్. బ్రహ్మ ముహూర్తంలో అంటే ఉదయం సూర్యోదయానికి 2 గడియల ముందు. ఓకే. అంటే సూర్యోదయం అయ్యే ముందు ఒక 48 మినిట్స్ బిఫోర్ అంతా కూడా బ్రహ్మ ముహూర్తం కింద లెక్క. ఓకే. ఆ 48 మినిట్స్‌లో మనం అద్భుతంగా లక్ష్మీ ఆరాధన చేస్తారు. ఓకే. ఓకే. వాళ్ళ వాళ్ళ ఇంట్లో లక్ష్మికి కొదవ లేదు. ఓకే. వాళ్ళకి ధన సమృద్ధి కలుగుతుంది. ఓకే. అష్టలక్ష్ములు వాళ్ళ ఇంట్లో నివసిస్తాయి అని ఓకే. శాస్త్రంలో చెప్పబడింది. హ్మ్. అదేవిధంగా బ్రహ్మ ముహూర్త కాలంలో అంటే సూర్యోదయానికి ముందు 2 గడియలు అంటే హ్మ్. 48 మినిట్స్ బిఫోర్ హ్మ్. ఎవరైతే శివుని యొక్క ఆరాధన, శివునికి అభిషేకం చేస్తారో ఓకే. వాళ్ళకి శివుడు ఎవరు? ఐశ్వర్యకారకుడు. హ్మ్. వాళ్ళకి ఐశ్వర్యం కొదవుండదు అని ఓకే. చెప్పొచ్చు ఆ ఇంట్లో. మరి ప్రదోష కాలంలో అంటే సాయంత్రం సూర్యాస్తమయం దాటిన తర్వాత 2 గడియలు. ఓకే. సూర్యాస్తమయం దాటిన తర్వాత 2 గడియలు అంటే 48 మినిట్స్ మనం లక్ష్మీ ఆరాధన చేయడం ద్వారా చాలా అద్భుతమైన, విశేషమైన ఫలితం కలుగుతుంది. ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదు అని ఓకే. చెప్తాం. ఓకే. హ్మ్.